మీకు కూడా తెలుసు కొంచెం పార్టీలో చేరికలు ఉన్నప్పుడే ఆ పార్టీ వైపు కొంత వేవ్ ఉందనో అదో ఇదో అలాంటి చర్చ జరుగుతుంది. మీరు ఒక చేరికల కమిటీ కూడా గత ఎన్నికల ముందు పెట్టుకున్నారు. చేరికల కమిటీ చైర్మన్ అని ఈటెల రాజేందర్ని పెట్టారు. కానీ పెద్దగా అప్పుడు చేరికలు రాలేదు, రిజల్ట్ మీకు కనిపించింది అనుకోండి, అది వేరు. ఇప్పుడు కూడా ఒక ఉత్తర తెలంగాణకు చెందిన కీలక నాయకుడు జీవన్ రెడ్డి ఆయన మీ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. అరవింద్ గారు లాంటి వాళ్ళు కూడా బహిరంగంగా ఆహ్వానించారు, తీసుకుందామని కూడా అనుకున్నారు. కానీ ఆయన రేవంత్ రెడ్డిని గద్దె దించేది కేసీఆరే అని స్పష్టంగా ప్రకటించి మరి రేపు ఎల్లుండో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్లో. ఎలా చూడాలి దాన్ని? సో ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిన అక్షర సత్యాలు అయితే అని ఆయన మాట్లాడింది ఏదో వేదవాక్ అని మీరు అనుకుంటే నేను చేయగలిగింది అలా అనుకోవట్లేదు. నేను 40 ఏళ్ళ సీనియర్ కదా, కొంత రాజకీయాలపై అవగాహన ఉంటుంది కదా. ఉంటే మరి నిజామాబాద్లో ఎందుకు పోటీ చేశారు? ఎందుకు గెలవలేదు నిజామాబాద్ ఎంపీ? అంటే పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యేకి ఎందుకు గెలవలేదు? 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కదా, మరి వారి అనాలిసిస్ ఎందుకు తప్పైంది? జగిత్యాలలో ఎమ్మెల్యే ఎందుకు గెలవలేకపోయినారు? ఆ తర్వాత పార్టీ ఎంపీకి ఇచ్చింది, ఎందుకు గెలవని సీటుకి ఎందుకు పోటీ చేస్తారు జీవన్ రెడ్డి గారు లాంటి అనుభవజ్ఞులు? కాబట్టి వారి అనుభవం కొన్ని సందర్భాల్లో పొరపాటు జరగవచ్చు. కాబట్టి ఒక మాట అన్న, డి శ్రీనివాస్ గారిని తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ, నరేంద్ర గారిని తీసుకుంది, విజయశాంతి గారిని తీసుకుంది, కొత్తగా రీసెంట్గా ఎగ్జాంపుల్స్లలో పొన్నాల లక్ష్మయ్య గారిని తీసుకుంది. ఏడున్నారన్న వాళ్ళంతా? పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, ఏడున్నారు? బీఆర్ఎస్లో ఉన్నారు. ఏ స్క్రీన్ మీద కనబడ్డారు? అయితే బావ కనబడతారు, లేకపోతే బామ్మరిది కనబడతారు, లేకపోతే కొత్త దుకాణం పెట్టినా మా చెల్లె కనబడుతుంది తప్ప వాళ్ళ ముగ్గురికి మీడియాలో స్పేస్ ఉండాలి. వాళ్ళ ముగ్గురు కనుక తప్ప 4వ కనబడుతుందంటే వాళ్ళ కడుపులో మంట. దానికి వాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానళ్ళు ఇవి పెట్టుకొని పైసలు ఉన్నాయి కాబట్టి దోషినేం వస్తున్నాయి కాబట్టి నాటకాలు నడిపించుకోవడం తప్ప ఇక 4 తప్పితే ఎవరికి తెలియదు. బీజేపీలో కూడా ఎక్కువ 4 తప్ప ఇంకెవరికి కనబడాలి. నేను కష్టపడి వచ్చినోడిని, 2001లో జలదృశ్యానికి సున్నమేసినోడిని, అలలాగా పైకెళ్ళి ఊడొచ్చేసి వారసత్వంకి వెళ్ళి కార్యకర్తల స్థాయికి వెళ్ళి ఎదిగినాము అంటున్నా. పుణ్యానికి రాలే ఇటుదాకా, కష్టపడితేనే ఇందాక వచ్చినాము అంటున్నా. 2001లో జెండాలు కట్టి గోడల మీద రాసుకుంటా తిరిగిన వాళ్ళం అంటున్నా. 2001లో నేను జడ్పీటీసీ పోటీ చేస్తే ఇద్దరమే రాసుకుంటుంటే పడాంచర్లో రాత్రి గోడల మీద రాసి పొద్దంతా ప్రచారం చేసి వచ్చిన వాళ్ళం. కార్యకర్త స్థాయికి వెళ్ళి ఇటుదాకా వచ్చినాం. ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాలేదు మేము. కార్యకర్తల బలంతో కార్యకర్తలతో కలిసి ఉండి ఎదిగి వచ్చిన వాళ్ళని తప్ప వాళ్ళెవరో 4 నేను రాలేదు. అది గుర్తుపెట్టుకోరు మీరు. ఎందుకు రఘునందన్ గారు మరి అంత అటాచ్మెంట్ ఉంది, అట్లా అంత గట్టిగా పనిచేసిన మీరు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? చాలా సందర్భాల్లో చెప్పారులేండి, కానీ నేను బయటికి రాలేదు, పంపించారు. వాళ్ళు పంపించినారు. అర్ధరాత్రి అపరాత్రి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల్లో భాగంగా నన్ను బయటికి పంపించినారు. నేను 100 సార్లు అడిగిన. వాళ్ళు ఏదో తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అయినా ఏ జరిగినా మన మంచికి అని సంపూర్ణంగా నమ్ము బయటకు రావడమే మంచిదైంది. అంటే వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళకి ఫలితం ఇస్తుంది. రిటర్న్ గిఫ్ట్, కర్మ రిటర్న్స్ అని ఏదో చెప్తుంటారు కదా, ఈ మధ్యలో చాలా ఫ్యాషన్గా చెప్తారు కదా. అట్లా 10 ఏళ్ళు తిరుగులేని పార్టీ, 7వ ఉప ఎన్నిక జరిగినా గెలిచే పార్టీ దుబ్బాకతో రివర్స్ అయింది. పొతం పెట్టింది ఎవరు పెట్టారు? అంతే, మీరు వద్దనుకున్నాడే పొతం పెట్టి స్టార్ట్ చేసిండు. అప్పుడు మీరు ఇప్పుడు కవిత అంటారా వాళ్ళకి? కంపేర్ లైక్ దట్. నేను అంటే ఆమె కూడా బయటకు పంపారని చెప్తున్నారు కదా. చాలా మందిని పంపిరు, వాళ్ళు కొద్దిమంది నిలబడ్డారు వాళ్ళకి వ్యతిరేకంగా. చాలా తక్కువ మంది నిలబడింది నాకు తెలిసినంత వరకు అయితే. మీరు ఒక్కలే కనిపిస్తున్నారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మధ్య మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. కవిత కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందేమో. ఈవెన్ ఆయన విభేదించి బయటకు వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలో కూడా జగ్గారెడ్డి ఒక్కరే రాజకీయంగా ఇంకా మిగిలి ఉన్నారు. చాలా తక్కువ మంది. అంటే ఎలా ఉండబోతుంది తెలంగాణ రాజకీయం ముందు చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? 2029 ఎన్నికలకి తొందర ఎందుకు మీకు? జమిలీ ఎన్నికలకి ఇప్పటి నుంచి తొందర ఎందుకు? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా. స్థానిక సంస్థల ఎన్నికలు 3 సైబరాబాద్, డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్, బక్వాస్ డీలిమిటేషన్, కోర్టులో 100 పిటిషన్స్ పడ్డాయి. హైదరాబాద్ కదా డీలిమిటేషన్ ఆఫ్ కార్పొరేటర్స్. అవును. ఒక దగ్గర 5,000, 8,000, 10,000 కార్పొరేటర్ ఉంటాడు, ఒక దగ్గర 75,000 ఉంటాడా అన్న? అవును. హైదరాబాద్ సెంట్రల్ జిహెచ్ఎంసీ అనే చెప్పే దగ్గర మీ ఎంఐఎం పార్టీకి అనుకూలంగా మజ్లిస్ పార్టీకి సహకరించేందుకు 5,000కి, 9,000కి, 10,000కి కార్పొరేటర్లు ఇచ్చి, మీరు సెంట్రల్ హైదరాబాద్కి 150 కార్పొరేటర్లు ఇచ్చి, అటు మల్కాజ్గిరికి, ఇటు సైబరాబాద్కి 75 ఎట్లా ఇస్తారు? అవును. ఏ బేసిస్ అంటున్నా? జనాభా బేసిసా? ఎట్లా చేసిర్రు అసలు? డివిజన్ ఆఫ్ కార్పొరేషన్ ఎట్లా జరిగింది? దాని మీద రేపు కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. హైదరాబాద్ లో 6 జోన్లు ఉన్నాయి, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 జోన్లు పెట్టారు. అదే నేను అందుకనే అడుగుతా ఉన్నా, జోన్ల ఇష్యూ కాదు అక్కడ. జనాభా ప్రాతిపదికన చేసిరా. 8,000కు కార్పొరేటర్, ఇప్పుడు పటాన్చెరులు 2 కార్పొరేటర్లు వచ్చారు. ఓ దగ్గర 24,000కు కార్పొరేటర్ వస్తాడు, దగ్గర 75,000కు వస్తాడా అన్న? డివైడ్ చేసినప్పుడు 50,000 సమానంగా చేయాలి కదా కొత్త కార్పొరేటర్లు అన్న. ఇదేమో న్యాయం అన్న? అంటే రోడ్ అవతలు ఇట్లా, రోడ్కి ఇవతలు ఇట్లా, పాత బస్తీలు అట్లా, కొత్త బస్తీలు ఇట్లా, గిట్లుంటుందా అన్న డివిజన్? దీన్ని శాస్త్రీయమైన డివిజన్ అంటారా? రేపు కోర్టులు ఇంటర్ఫియర్ కావంటారా? ఖచ్చితంగా అవుతాయి, కావాలి కదా అంటున్నా. సో దేర్ షుడ్ బి సమ్ శాంక్టిటీ ఫర్ ద డీలిమిటేషన్. రేపు మేము చేస్తే కూడా ఒక దగ్గర 50 లక్షలకు ఒక ఎంపీ, దగ్గర 5 లక్షలకు ఒక ఎంపీ పెడితే నవరా అన్న జనం? కరెక్ట్. ఆలోచించాలి. డీలిమిటేషన్, హైదరాబాద్ బైఫర్కేషన్ ఎవరికి మేలు చేస్తా ఉన్నారో ఒకసారి ఆలోచించాలి.
ఎన్నికలు జరుగుతాయా, ఇప్పుడు కోర్టు స్టే ఇస్తుందా, డీలిమిటేషన్ మళ్ళీ జరుగుతుందా, సైబరాబాద్ కార్పొరేషన్ 100కి, మల్కాజిగిరి కార్పొరేషన్ 100 సీట్లకు పెరుగుతుందా, ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా టైం ఉంది కదా, నా తొందర ఎందుకు? ఇది ఈ లెక్కన హైదరాబాద్ ఎన్నికలు ఇప్పుడు జరిగే ఈ అవకాశం సంవత్సరంలో జరగాలని కోరుకుంటున్నాను నేను కూడా. కానీ బట్ ఈ డీలిమిటేషన్ ప్రాపర్గా లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. మల్కాజిగిరి కార్పొరేషన్కు 100 సీట్లు ఇవ్వాలి, సైబరాబాద్ కార్పొరేషన్కి 100 సీట్లు ఇవ్వాలి, జిహెచ్ఎంసీలో అవసరం ఉంటే కొన్ని తగ్గియాలి. 5,000కి 10,000కి 20,000 కార్పొరేటర్లు ఇచ్చిన చోట కార్పొరేటర్ సీట్లు తగ్గిరి, కొన్ని 70,000 80,000 90,000 ఇచ్చిన కాడ పెంచండి సంఖ్యను. శాస్త్రీయంగా చేయమని అడుగుతున్నాం. డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ బిఫోర్ ద ఆనరబుల్ హైకోర్ట్. అప్పుడు అందరం ఇంప్లీడ్ అయితే అందరం ఆర్గ్యూ చేస్తామని అనుకుంటున్నాం.